Hi everyone, how are you all? Let's learn simple English sentences. నేను తప్పకుండా వస్తాను. I will come for sure. నేను తప్పకుండా వస్తాను. I will come for sure. నేను ఇక్కడ ఉండలేను. I can't stay here. నేను ఇక్కడ ఉండలేను. I can't stay here. మీరు ఏం చూస్తున్నారు? వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? మీరు ఏం చూస్తున్నారు? వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? నేను నీకు ఇంతకు ముందే చెప్పాను. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నేను ఇంకా ఏమీ అనలేదు. ఐ స్టిల్ హ్యావ్ నాట్ సెడ్ ఎనీథింగ్. నేను ఇంకా ఏమీ అనలేదు. ఐ స్టిల్ హ్యావ్ నాట్ సెడ్ ఎనీథింగ్. అతను వస్తున్నాడని కూడా నాకు చెప్పలేదు. హీ డిడ్ంట్ ఈవెన్ టెల్ మీ హీ వాజ్ కమింగ్. అతను వస్తున్నాడని కూడా నాకు చెప్పలేదు. హీ డిడ్ంట్ ఈవెన్ టెల్ మీ హీ వాజ్ కమింగ్. ఇది ఎప్పటికీ జరగదు. ఇట్స్ నెవర్ గొన్నా హ్యాపెన్. ఇది ఎప్పటికీ జరగదు. ఇట్స్ నెవర్ గొన్నా హ్యాపెన్. నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? వై డిడ్ంట్ యూ వేక్ మీ అప్? నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? వై డిడ్ంట్ యూ వేక్ మీ అప్? అతను కావాలని అలా చేశాడు. హీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ. అతను కావాలని అలా చేశాడు. హీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ. డెలిబరేట్లీ అంటే కావాలని చేయడాన్ని ఉద్దేశపూర్వకంగానే డెలిబరేట్లీ అంటాం. అతన్ని తక్కువ అంచనా వేయకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. అతన్ని తక్కువ అంచనా వేయకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. నేనిప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? నేనిప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? తినేటప్పుడు మాట్లాడకు. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు మాట్లాడకు. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. ఇది సరిపోతుందని అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ టు బీ ఇనఫ్. ఇది సరిపోతుందని అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ టు బీ ఇనఫ్. దయచేసి ఇంకొంత సమయం వేచి ఉండండి. ప్లీజ్ వెయిట్ అ లిటిల్ లాంగర్. దయచేసి ఇంకొంత సమయం వేచి ఉండండి. ప్లీజ్ వెయిట్ అ లిటిల్ లాంగర్. లిటిల్ లాంగర్ అంటే ఇంకొంతసేపు. నువ్వంతా నాశనం చేశావు. యూ హ్యావ్ రూయిన్డ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ రూయిన్డ్ ఎవ్రీథింగ్. రూయిన్డ్ అంటే నాశనం చేయడాన్ని రూయిన్డ్ అంటాం. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ నో టైమ్. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ నో టైమ్. నో టైమ్ అంటే తక్షణమే, వెంటనే అని అర్థం వస్తుంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్. నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో దేర్. హ్యాడ్ టు ఎప్పుడు యూస్ చేస్తామంటే వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ టు అనేది యూస్ చేస్తాం. మీరేం చెప్పారు? వాట్ డిడ్ యూ సే? మీరేం చెప్పారు? వాట్ డిడ్ యూ సే? అలా చేయవద్దు. డోంట్ డూ దట్. అలా చేయవద్దు. డోంట్ డూ దట్. మీరు ఇంకా నిద్రపోతున్నారా? ఆర్ యూ స్లీపింగ్ ఎట్? మీరు ఇంకా నిద్రపోతున్నారా? ఆర్ యూ స్లీపింగ్ ఎట్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.